హార్వెస్టర్ వేసినటువంటి మొక్కజొన్న పొలంలో పోయినటువంటి మొక్కజొన్న విత్తనాల ద్వారా వచ్చిన మొక్కజొన్న మొక్కలు మే నెల చివరి వారంలో జూన్ ఫస్ట్ పడినటువంటి వర్షానికి మనం పొలంలో ఒక 16 కేజీలు లేదంటే ఒక 20 కేజీలు విత్తనాలు చిమ్మినా కానీ మనకి ఇంత ఒత్తుగా అయితే మొలవు. మనం నిలువు మిషన్లు, వరి హార్వెస్టర్లు, మొక్కజొన్న హార్వెస్టర్లు, మినుము లేదంటే పెసలు ఇలా హార్వెస్టర్ వేసేటప్పుడు రైతులకి తక్కువ సమయంలో అయిపోతుందని మనం అనుకుంటున్నాం, తక్కువ ఖర్చుతో కూడా అవుతుందని మనం అనుకుంటాం. కానీ ఇట్లా విపరీతంగా కనపడకుండా గింజలు పోయి మనకైతే పంట దిగుబడి తగ్గి తీవ్ర నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి. రబీ పంట అయిపోయిన తర్వాత దుక్కి వేసిన చేలోనే మనకి ఈ రకంగా మొక్క మొలిస్తే విత్తనాలు ఏ రకంగా పోతాయో మనం అయితే అర్థం చేసుకోవాలి. కేవలం ఒక చోట కాకుండా పొలం మొత్తం ఇట్లా ఉండడం వల్ల మనకి దిగుబడి అయితే ఖచ్చితంగా రాదు, విత్తనాలు పోవడం వల్ల.